ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయతోటి పులిహోర పులుసు, అది కూడా 1 ఇయర్ నిల్వ ఉండేటటువంటి పులిహోర పులుసు ఎలా తయారు చేసుకోవాలి, దాంతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. మరి ఇందులో చూపించినటువంటి మామిడికాయ మా చెట్టుదేనండి. చిన్న రసాలు, విపరీతమైన పులుపు ఉంటుంది. ఇకపోతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే పులిహోర ఇహబ్రహ్మ స్వరూపం అండి. ఎందుకంటే ముంగిట్లో మామిడాకులు, వంటింట్లో పులిహోర గుబాళింపులు వచ్చాయంటే చాలండి, ఆ ఇంట్లో పండగ శుభకార్యమో జరుగుతుంది అని అందరికీ అర్థమైపోతుంది. మన ఆంధ్రులు గర్వించేటటువంటి వంటకం ఏదైనా ఉందా అంటే అది పులిహోర అని ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చండి. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, ఇలా పులిహోరలో చాలా రకాలు ఉంటాయి. ఏ పులిహోర అయినా కానీ ఎలా ఉంటుంది చూడడానికంటే, ఇంత పసుపు పట్టించి స్నానం చేసి గుప్త గాంభీర్యాన్ని పోగేసుకున్న పూర్ణ ముత్తైదువులాగా కన్నుల పండుగగా ఉంటుందండి. అందుకే పులిహోర ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరన్నమాట.